హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఫ్యామిలీ కోసం పాయసం చేస్తున్నాను. డోంట్ వరీ, నేను మీకు పాయసం రెసిపీ షేర్ చేయటం లేదు. ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుతున్నాను. దాని పేరు గోవిందభోగ్ రైస్. ఈ గోవిందభోగ్ రైస్ నియర్ బై స్టోర్స్లో దొరకవు కాబట్టి మా హస్బెండ్ అప్పుడప్పుడు వెస్ట్ బెంగాల్కి వెళ్తుంటారు కాబట్టి నేను అక్కడి నుంచి తెప్పించుకుంటుంటాను. మీరు కావాలంటే గోవిందభోగ్ రైస్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. మనము మామూలు రైస్తో కూడా పాయసం చేసుకోవచ్చు. అదే గోవిందభోగ్ రైస్తో చేసుకున్నట్టయితే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కానీ ఈ పాయసాన్ని ట్రై చేశారంటే మామూలు రైస్కి గోవిందభోగ్ రైస్కి ఉండే డిఫరెన్సు మీకే బాగా తెలుస్తుంది. మా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ అయినప్పుడు మేము ఎప్పుడు గోవిందభోగ్ రైస్నే పాయసంగా చేసుకుంటాము. ఇది ఎందుకంటే తినేదానికి చాలా రుచికరంగానూ ఉంటుంది, ఈజీలీ డైజెస్ట్ కూడా అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు సేమియా సగ్గుబియ్యం పాయసం కంటే గోవిందభోగ్ రైస్ పాయసాన్ని చాలా ఇష్టపడతారు. కాబట్టి మేము ఎప్పుడన్నా అనుకున్నామంటే ఈ పాయసాన్నే చేసి ఎంజాయ్ చేస్తూ తింటాం. చూడండి, ఇది చూడ్డానికి ఎంత బాగుందో, తింటే ఇంకా ఎంత బాగుంటుందో. మీరు కూడా గోవిందభోగ్ రైస్తో చేసిన పాయసాన్ని ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.